ఇదిగోండి, ఇది చూడండి. 2025లో ట్రంప్ సంపాదించింది 19,000 కోట్లు. ఎలా సంపాదించారనుకుంటున్నారు? ఆ ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో తన సొంత కంపెనీ, అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్. దాంట్లో మార్కెట్ కి అగేనెస్ట్ గా, మార్కెట్ కి పాజిటివ్ గా ముందు వెనక వేస్తున్న పోస్టులతో తను భారీగా లాభాలు సంపాదించాడు. ఏ మేరకు సంపాదించాడని మీకు తెలిసిందనుకోండి, ముక్కు మీద మనం వేలేసుకుంటాం. చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్ ఉంది దీని రిలేటెడ్ గా. నాకు తెలిసి అడ్డంగా తను దొరికిపోయాడు. చూడండి, గ్లోబల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అంతా కూడా $2 బిలియన్ ఇన్కమ్ 2025లో ట్రంప్ ఎలా సంపాదించాడు యాజ్ ఎ బీయింగ్ ప్రెసిడెంట్. తన పదవిని వాడుకొని తన పోస్టులను చేసి కావాలని పొజిషన్స్ ని తీసుకొని సంపాదించాడని ఈవెన్ తనని ప్రెస్ కూడా, మీడియా కూడా స్ట్రాంగ్ గా క్వశ్చన్ చేస్తూ ఉంది. స్పెషల్లీ దాంట్లో ఉంటున్న ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్స్ ని మీరు చూసారంటే క్లియర్లీ తన అమెరికా కోసం కాదు, అమెరికాని ఫస్ట్ పెట్టడంలో కాదు, తన ఫ్యామిలీని ఇంకొంచెం ముందు పెట్టుకోవడంలో చేశాడనేది మనకు అర్థం అవుతుంది. ఈ ఇంట్రెస్టింగ్ డేటాని మిస్ అవ్వద్దు. ఆల్సో నిన్న యుఎస్ కి సంబంధించిన ఫెడ్ చైర్మన్ కెవిన్ వాష్ దగ్గర నుంచి 2 అప్డేట్స్ వచ్చాయి. ఒకటి నెగిటివ్, ఇతను ట్రంప్ పెట్టిన అతను కదా, ఇంట్రెస్ట్ రేట్లని గాలికి వదిలేస్తాడులే అని మార్కెట్ లో కొంతమంది అనుకున్నారు. మీరు అలా అనుకుంటే పొరపాటే. 2% మించి నేను మారుస్తాను అనుకుంటే మీరు భ్రమపడుతున్నారని ఇలా తన స్టేట్మెంట్ చేయడం యుఎస్ మార్కెట్లు, ఈక్విటీ మార్కెట్లు అన్ని కూడా కొంత డిస్టర్బ్ అయ్యాయి. కానీ దాని తర్వాత సేమ్ తన దగ్గర నుంచి వస్తున్న ఫర్దర్ కొన్ని పాజిటివ్ అప్డేట్ ఒక చిన్న హోప్ నైతే క్రియేట్ చేశాయి. ఇది విత్ డేటా అండ్ లాజిక్ మాట్లాడుకుందాం, బికాస్ ఇక్కడే బంగారం వెండి రిలేటెడ్ గా కూడా మాట్లాడాలి. ఈ అప్డేట్ తర్వాతే మీరు గమనిస్తే నిన్న గోల్డ్ అండ్ సిల్వర్ కానీ మధ్యాహ్నం 12:30 వరకు పడుతున్నది కాస్త బానే పడింది, కాస్త మంచిగా రికవర్ అయిపోయింది. నిన్న వీడియో చేసే పాయింట్ కి కొంత రికవర్ అయింది, బట్ దాని తర్వాత కూడా ఈ స్టేట్మెంట్స్ తో రికవరీ కనిపించింది. స్పెషల్లీ వెండిలో, బంగారం కంటే వెండిలో మంచి రికవరీ ఉంది. ఏంటి డేటా పాయింట్స్, వీడియోల గురించి మాట్లాడుకుంటూ ఇవాళ ఈవినింగ్ వస్తున్న 6 PM యుఎస్ కి సంబంధించిన డేటాని కూడా యాడ్ చేస్తూ దాని యొక్క ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్స్ మీద, గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఎలా ఉంటుందో మాట్లాడుకుంటూ, అండ్ ఇంపార్టెంట్ డేటా అయితే వచ్చింది. దీంతో బంగారం వెండి ఇవాళ సాయంత్రం పెరిగాయి. ఏంటి ఆ డేటా అనేది కూడా ఇవాళ డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఇవాళ క్రక్స్ ఆఫ్ ద వీడియో అయితే ఇదే. పోర్ట్ఫోలియోలో 77% దగ్గరగా, అంటే ఇక స్టాక్ మనం ఖచ్చితంగా పెరుగుతుందని నమ్మి పెద్ద మొత్తంలో డబ్బులు దాంట్లో పెట్టి ఎందుకో మనకు అనుకుంది కరెక్ట్ గా లేదు కదా అని బయటకు వచ్చేసాక, 6 సంవత్సరాలు హోల్డ్ చేసి బయటకు వచ్చేసాక 17 రెట్లు పెరిగింది అనుకోండి ఆ కంపెనీ. 6 సంవత్సరాలు హోల్డ్ చేసినప్పుడు కొంచెం అటు ఇటుగా అక్కడే ఉంది. 17 రెట్ల తర్వాత పెరిగితే మనం అమ్మేశాక ఎలాంటి పెయిన్ ఉంటుంది. కానీ 17 రెట్లు పెరిగిన తర్వాత కూడా మనం అమ్మడమే రైట్ అయితే ఇది కొంత కాంట్రాడిక్టింగ్ గా ఉంది కదా. మనం అమ్మేశాక 17 రెట్లు పెరిగితే మనం అమ్మడం ఎలా రైట్ అవుతుంది? అది ఒక బిగ్ మిస్టేక్ అయి ఉంటుంది కదా. దీని రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ థీసిస్ గురించి ఇవాళ మార్కెట్ అనాలిసిస్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇది ప్రతి ఒక్క ఇన్వెస్టర్ చూడాలి, బికాస్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు మార్కెట్ లో తగులుతూనే ఉంటాయి. అండ్ ఇవాళ ఐటీ స్టాక్స్ పెరగడం, అంత స్ట్రాంగ్ గా పెరగడానికి కారణాలేంటి? గ్లోబల్ గా ఏ కంపెనీస్ రిలేటెడ్ గా ఉంటున్న ఫాల్ రిలేటెడ్ అప్డేట్ అండ్ బ్యాంకింగ్ సిస్టమ్ రిలేటెడ్ గా కూడా స్టార్టింగ్ లో బ్యాంక్స్ పెరిగాయి, తర్వాత పడ్డాయి. దీని రిలేటెడ్ గా ఇంపార్టెంట్ నెగిటివ్ అప్డేట్ ఉంది. అండ్ ఇండియా రిలేటెడ్ గా కూడా, ఇండియా జపాన్ రిలేటెడ్ గా ఇవాళ మీటింగ్ ఉంది. అక్కడ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారితో మీటింగ్ ఉంది. ఆ ఇంపార్టెంట్ అప్డేట్స్ ని, గ్లోబల్ గా ఉంటున్న మెటా రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, మైక్రోసాఫ్ట్ కి, అమెజాన్ కి బిగ్ కాంపిటీషన్ ఇచ్చేలా క్లౌడ్ బిజినెస్ లోకి వెళ్తున్నారు. స్టాక్ కూడా 9% పెరిగింది. ఈ గ్లోబల్ డేటాతో కవర్ చేస్తూ ఇవాళ ఈవినింగ్ రాబోతున్న ఇంపార్టెంట్ డేటాని కూడా యాడ్ చేస్తూ గోల్డ్ అండ్ సిల్వర్, ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్, ఓవరాల్ ఇవాళ మార్కెట్ రిలేటెడ్ యాక్టివిటీ గురించి డిస్కస్ చేసుకుంటూ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. మన దగ్గర రాజుల వ్యవస్థ లేకపోవడం, ఎంత పెద్ద మనిషి అయినా, అదే ఈవెన్ అమెరికా ప్రెసిడెంట్ అయినా తను సంపాదించిన లాభాల్ని పబ్లిక్ గా డిస్క్లోజ్ చేయాలనేలా రూల్స్ ఉంటుండడం, అడ్డంగా ట్రంప్ అయితే దొరికిపోయారు. ఒకసారి ఇక్కడ చూడండి ఇమేజ్. ట్రంప్ ఒక ఫస్ట్ ప్రెసిడెన్సీలో 2017, 18, 19, 20 ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో తను చేసిన ట్రేడింగ్ చాలా చిన్నదనమాట. 86 ట్రేడ్లు, 177 ట్రేడ్లు, 98 ట్రేడ్లు, 156 ట్రేడ్లు సంవత్సరానికి చేశారు. ఆ 4 సంవత్సరంలో ఒక్కొక్క సంవత్సరం ఆ డేటా ఇక్కడ మీకు పెడుతున్నా. కానీ ఇప్పుడు 2025లో వచ్చారు కదా, వచ్చిన 2025లో 22,000కి సంబంధించిన ట్రేడ్లు చేశారు. లాభం గురించి తర్వాత మాట్లాడతాను. 22,000 ట్రేడ్లు సంవత్సరం రోజుల్లో, అంటే సుమారుగా 252 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి కదా అమెరికాకి సంబంధించి. అంటే పర్ ట్రేడింగ్ సెషన్ కి 88 ట్రేడ్లు చేశారు. పర్ డే, ఎవ్రీ డే మార్కెట్ ఓపెన్ అయిన ఎవ్రీ డే 88 ట్రేడ్లు చేశారు. బీయింగ్ ఏ ప్రెసిడెంట్ ఇది పాసిబుల్ అవుతుందా? బికాస్ అమెరికాని రన్ చేయాలి, ఇరాన్ మీద బాంబులు వేస్తూ రావాలి, నాటో రిలేటెడ్ గా కామెంట్స్ చేయాలి, గంటకు ఒకసారి తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టులు చేయాలి, విలేకరులతో మాట్లాడాలి, ఇండియాని చైనాని కామెంట్స్ చేస్తూ ఉండాలి, వాళ్ళు వచ్చేది ఇక్కడ జాబులు తీసేసుకుని ఇన్ని డీల్ చేస్తూ 22,000 ట్రేడ్లు చేశారా? చేసి ఎంత సంపాదించారు? $2 బిలియన్ సంపాదించారు. ప్రెసెంట్ రూపీ 95-96 వేసుకున్న 19,000 కోట్లు దాటుతుంది. 19,000 కోట్లు. బీయింగ్ ఏ ప్రెసిడెంట్ తన అక్కడ సంపాదిస్తూ ఉండడం మొత్తం సర్వత్రా కూడా ఒక హాట్ టాపిక్ గా అయితే మారింది. ఒక ప్రెసిడెంట్ ఎలా సంపాదిస్తాడు, అది కూడా ట్రేడులు చేసి? ఇది క్లియర్ గా విలేకరులు అడిగారనమాట. ఏంటి సార్ మీరు ఇంత సంపాదిస్తున్నారు, మీరు ప్రెసిడెంట్ గా ఉంది, ఎలా పాసిబుల్ అవుతుందంటే, చూడండి ఇది నేను చేసిన ట్రేడ్లు కాదు, నేను నా డబ్బులంతా వేరే వాళ్ళకి ఇచ్చాను మేనేజ్ చేయమని. వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ నేను ఒక్కసారి కూడా నేను వాళ్ళతో మాట్లాడలేదు, నేనేం ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదు, వాళ్ళే చేశారు అని ఇతను అంటున్నారు. కానీ ఈ డేటా చూడండి, తను చేసిన టోటల్ యాక్టివిటీ ఇక్కడ ఉందన్నమాట. అండ్ తనకి క్రిప్టో నుంచి ఆల్మోస్ట్
$1.4 బిలియన్ దగ్గరగా ప్రాఫిట్ వచ్చింది. ఏముందిలే $1 బిలియన్ అంటే చాలా మంది సంపాదిస్తుంటారు కదా అనుకుంటాం, కానీ ఎంటైర్ యుఎస్ లిస్టెడ్ క్రిప్టో కంపెనీస్ అన్నిటిని, క్రిప్టో ఎక్స్చేంజెస్ అన్నింటినీ ట్రంప్ యాజ్ ఇండివిజువల్ మ్యాన్ గా సంపాదించిన ప్రాఫిట్ బీట్ చేసింది. ఒక మనిషి పెద్ద పెద్ద ఎక్స్చేంజ్ లో ఒక ప్రాఫిట్ ని బీట్ చేస్తాడా క్రిప్టోలో? $1.4 బిలియన్. ఏ ఇతర క్రిప్టో ఎక్స్చేంజ్ కూడా లాభం లేదు. సో ఓవరాల్ తనకి ఇన్కమ్ మాట్లాడుకుంటే 22,000 ట్రేడ్లు చేసి క్రిప్టో నుంచి $1.4 బిలియన్ సంపాదించారు. క్రిప్టోనే ఎందుకంటే వెరీ డీప్ పాకెటెడ్ మార్కెట్ అన్నమాట. అండ్ వాల్యూమ్స్ కూడా చాలా హెవీగానే నోట్ అవుతుంటాయి. కాబట్టి ఈ పర్టికులర్ టైం కి ముందు ఇది జరిగింది అని చెప్పడం దాంట్లో టఫ్. అదే మీకు S&P లో కానీ లేకపోతే ఈ క్రూడ్ రిలేటెడ్ గా కానీ వాల్యూమ్స్ ప్రిడామినెంట్ గా నోట్ అయిపోతూ ఉంటాయి. ఆల్సో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ దగ్గర నుంచి $500 మిలియన్ అండ్ ట్రంప్ మిమీ కాయిన్ సేల్స్ ద్వారా ఒక $635 మిలియన్ సంపాదించాడు. పోనీలే అందరూ సంపాదించుంటారు, క్రిప్టో అంటే ట్రంప్ ఒక్కడైనా అందరూ సంపాదించుండాలి కదా అంటే క్రిప్టో ఎక్కడ పెరిగింది అసలు? $122,000 నుంచి ఇప్పుడు $60,000 కింద ఉంది ఇప్పుడు. సో అది ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిందేం కాదు, పెట్టుబడి ద్వారా వచ్చిందేం కాదు, ట్రేడులు చేయడం ద్వారా వస్తున్నదే. సో ట్రంప్ ఏదైతే లాభం పొందాడో అది పైన ఉంటుంది. యావరేజ్ గా ఉంటున్న మిగిలిన ఇన్వెస్టర్స్ దాంట్లో లాభం పొందారా నష్టం పొందారా అనేది దాని కింద ఉంటుంది. సో ట్రంప్ లాభం పొందిన ప్రతి దగ్గర యావరేజ్ గా ఉంటున్న ఇన్వెస్టర్స్ నష్టపోయిందే. సో ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ తనకి ఇన్ఫర్మేషన్ మీద ఐడియా ఉంది. ఎవరైతే తన బదులుగా ట్రేడ్స్ ని ప్లేస్ చేస్తున్నారో ఆ డేటాని యాక్సెస్ చేసుకున్నారు. జో బైడెన్ ఒక్క సంవత్సరంలో 13 ట్రేడులు చేశాడంతే, మిగిలిందంతా కూడా 0 ట్రేడ్స్. అండ్ ట్రంప్ తన ఫస్ట్ టర్మ్ లో మొత్తం కలిపి చేసింది కూడా 517 ట్రేడ్స్. మరేమో ఇంకే దీనికి మించి మనకు టర్మ్స్ ఏం రావు కదా, అంటే ఇంకేం ఉండం కదా ప్రెసిడెంట్ గా అనుకున్నాడేమో, కానీ ఈసారి గట్టిగా మార్కెట్ నుంచి సంపాదించాలని అయితే ప్రిపేర్ అయ్యారు. లెట్స్ సీ మరి దీని రిలేటెడ్ గా SEC వాళ్ళు, యుఎస్ కి సంబంధించిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటారేమో చూడాలి. నెక్స్ట్ బంగారం వెండి గురించి మాట్లాడుకోవాలి. నిన్నేమో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎంప్లాయ్మెంట్ డేటా రిలేటెడ్ గా చాలా మంచి స్ట్రాంగ్ డేటా వస్తుండడం సడన్ గా బంగారం వెండి పడింది. అంతకు ముందు రోజు సుమారుగా రాత్రి నుంచి నిన్న 12:30 వరకు, బట్ దాని తర్వాత నుంచి గ్రాడ్యువల్ గా బంగారం వెండి పెరగడం స్టార్ట్ అయింది. దీన్ని పుష్ చేసింది మాత్రం యుఎస్ ఫెడ్ చైర్మన్ కెవిన్ వాష్. తన ఏం స్టేట్మెంట్స్ చేశాడనే దానికి ముందు ట్రంప్ కి అండ్ ట్రంప్ ని ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఇన్ఫ్లేషన్ మీద అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు యుఎస్ ఫెడ్ వాళ్ళు, 2% టార్గెట్ పెట్టుకోవడం ఏంటి, అదేం లాజిక్, 2% ఉండాల్సిన అవసరం లేదని యుఎస్ కి సంబంధించిన టాప్ ఆఫీషియల్స్ కూడా కామెంట్స్ చేశారు కదా. దాని రిలేటెడ్ గా తను మాట్లాడుతూ ఎవరెవరైతే 2% మించి ఫెడ్ వెళ్తుంది అనుకుంటున్నారో మీరు పొరపాటు పడుతున్నారు, అలా ఎప్పటికీ జరగదని ఇలా తను స్టేట్మెంట్స్ చేశారు. నెక్స్ట్ పాలసీలో ఏం చేస్తాడో సిగ్నల్ ఇవ్వలేదు, కానీ 2% మించి ఇన్ఫ్లేషన్ పెరిగినా పర్లేదు అని మేం చేస్తామని మీరు అనుకుంటుంటే అది పొరపాటు అనేలా యుఎస్ ఫెడ్ చైర్మన్ కామెంట్ చేస్తుండడం నేను అమెరికన్ మార్కెట్లు అండ్ గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా ఈవినింగ్ పాయింట్ లో కొంత ప్రెషర్ అయితే కనిపించింది. బట్ దెన్ బ్లూంబర్గ్ వాళ్ళు కెవిన్ వార్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఫర్దర్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అన్నిటిని సమరైజ్ చేస్తే ఇక్కడ మీరు చూసారంటే ఇన్ఫ్లేషన్ రిస్కులు తగ్గుతున్నాయి, రీసెంట్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ పడ్డం కారణంగా ఇన్ఫ్లేషన్ రిస్కులు తగ్గుతున్నాయి అని ఇలా ఒక్క స్టేట్మెంట్ చేసేసరికి సో క్రూడ్ ఆయిల్ రీసెంట్ టైమ్స్ లో తగ్గింది, వార్ కు ముందున్న దానికంటే బిలో ఉంది. సో ఆటోమేటిక్ గా ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అని ఇలా ఫెడ్ వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి రేట్ కట్ ఏదైనా చేస్తారా, ఇది ఓవర్ అనుకోండి, మార్కెట్ రేట్ హైక్ అనుకుంటుంది, దానికి రీసెంట్ టైమ్స్ లో పడింది. అట్లీస్ట్ రేట్ హైక్ ఉండదని చెప్పిన ఆ ఒక్క మాట చెప్పిన అది కూడా మార్కెట్ కి ఇప్పుడున్న పాయింట్ నుంచి చూసినా చాలా పెద్ద మాట, అది మంచిగా పెరగడంలో. ఇక రేట్ కట్ అనేది ఇంకా డబుల్ చాక్లెట్ అనమాట మార్కెట్ కి. సో రేట్ కట్ వద్దు, అట్లీస్ట్ రేట్ హైక్ ఉండదు ఈ పర్టికులర్ సంవత్సరంలో ఉండదంటే కూడా మార్కెట్ కి అది చాలా మంచి విషయం. సో ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్స్ వచ్చాయో ఇన్ఫ్లేషన్ కూల్ అని, సడన్ గా బంగారం వెండి స్పైక్ అవడం, ఈక్విటీ మార్కెట్స్ కూడా పెరగడం మనం గ్లోబల్ గా చూసాం. అండ్ బంగారం వెండి పెరగడానికి ఉంటున్న ఇంకొన్ని కారణాలు ఇక్కడ మీరు చూసారంటే నిన్న అమెరికాకు సంబంధించిన PMI డేటా అప్డేట్ అయింది. అది 4 సంవత్సరాల లోయెస్ట్ లెవెల్ కి వచ్చింది. సో రీసెంట్ టైమ్స్ లో ఎకానమీ బానే ఉంది, లైక్ జాబ్స్ డేటా బాగుంది, GDP డేటా బానే ఉందని, ఎకానమీ బానే ఉంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంటే ఎక్కడ రేట్ హైక్ చేస్తారని ఒక ఫియర్స్ నుంచి ఎకానమీ అంత బాగున్నట్టేం లేదే, PMI గ్రోత్ చాలా వీక్ గా వచ్చిందే అనేలా డేటా కొంత సాఫ్ట్ అవుతూ ఉండడం, గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా పెరగడం మనకు కనిపించింది. ఆల్సో JD Vance ఇరాన్ రిలేటెడ్ గా చేసిన కామెంట్స్ అనమాట. రీసెంట్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ లో కొంచెం వాళ్ళ మధ్యలో కొంత ఇష్యూ రైజ్ అయింది కదా, ఆ ఇష్యూ ఏం లేదని, టాక్స్ బానే జరుగుతున్నాయని JD Vance చేస్తున్న కామెంట్స్ తో క్రూడ్ ఆయిల్ 2% పడింది. బికాస్ షిప్స్ పాస్ అవుతున్నాయి, కమర్షియల్ షిప్స్ పాస్ అవుతున్నాయనే డేటాతో క్రూడ్ ఆయిల్ 2% పడడం, సేమ్ పాయింట్ లో బంగారం ఇంకొంచెం పెరగడం, ఇవన్నీ కూడా గోల్డ్ అండ్ సిల్వర్, పర్టికులర్ గా గోల్డ్ కంటే కూడా కొంత సిల్వర్ ఎక్కువగా ఓవర్ నైట్ లో మనకి ఈ అన్ని అప్డేట్స్ వస్తుండడం కొంత మూవ్ అయ్యే ప్రయత్నం జరిగింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ మీకు తెలుసు, బంగారం రిలేటెడ్ గా కాదు, వెండి రిలేటెడ్ గా కాదు, మార్కెట్ రిలేటెడ్ గా కూడా ఇవాళ జాబ్స్ డేటా ఈవినింగ్ 6 అరౌండ్ వస్తుంది. ఇప్పటికైతే ఇంకా టైం కాలేదు, అవగానే ఇక్కడే ఈ పాయింట్ దగ్గర దాన్ని
ని యాడ్ చేస్తాను. అండ్ జస్ట్ నౌ యూఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా అయితే అప్డేట్ అవుతుంది. 1,14,000 జాబ్స్ యాడ్ అవుతాయి. నాన్ ఫార్మ్ పేరోల్స్ ఉంటాయి అనుకుంటే 57,000 జాబ్స్ వచ్చాయి. అనుకున్న దానికంటే జాబ్స్ తక్కువ వచ్చాయి. సో ఎక్స్పెక్టెడ్ కంటే జాబ్స్ తక్కువ వస్తున్నాయంటే, సుమారుగా సగం కంటే తక్కువ వస్తున్నాయంటే ఆటోమేటిక్ ఎకానమీ వీక్ గా ఉంటున్నట్టు. మరి ఎకానమీ వీక్ గా ఉంటే రేట్ హైక్స్ చెయ్యరు కదా. దీంతో డాలర్ ఇండెక్స్ సడన్ గా ఫాలో అవడం. అండ్ మీకు గుర్తుంటే ఈ వీడియో స్టార్టింగ్ లో మీకు బంగారం వెండిని చూపించుంటాను. అక్కడ వాటి ధరను ఒకసారి చూడండి. ఆఫ్టర్ ఈ డేటా వచ్చిన తర్వాత బంగారం వెండి పెరిగాయి. ఇక్కడ మీరు అది గమనించవచ్చు. ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ గమనించాలి. పెలాంటర్ సిఇఓ చేసిన కామెంట్స్ నిన్న మొత్తం ఏఐ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని స్ట్రాంగ్ గా తీసుకొచ్చాయి నెగిటివ్ గా. ఇది ప్యారలల్ గా ఐటీ కంపెనీలు ఇవాళ 4.5% పెరగడానికి కారణం. ఈ రీసెంట్ టైమ్స్ లో మన ఐటీ కంపెనీలు ఎప్పటి నుంచో పడుతున్నాయిలేండి. చాలా కంపెనీలు పెద్ద పెద్ద ఈవెన్ ఇన్ఫోసిస్ కూడా 50% పడిపోయింది టాప్ నుంచి. సో రీసెంట్ డేస్ కూడా చూస్తే ఎప్పటి నుంచో పడుతున్నాయి. లాస్ట్ 3 రోజుల్లో ఐటీ కంపెనీలు ఐటీ ఇండెక్స్ 6% పడింది అనమాట. ఈ ఒక్క రోజు 4.5% దగ్గరగా పెరిగింది. పెరగడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా ఐటీ స్టాకులు పడిపోయాయి. ఒక ప్రాఫిట్ బుకింగ్ మోడ్, షార్ట్ సెల్లింగ్ రిలేటెడ్ గా ఉన్నది పెంచుండొచ్చు. రెండవది, పెలాంటర్ సిఇఓ ఉన్నారా, ఇదొక ఏఐ కంపెనీ. అవుట్కమ్ డ్రివెన్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ మోడల్ రిలేటెడ్ గా వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. ఏఐ ప్లాట్ఫామ్స్ ని గవర్నమెంట్స్ కి, లార్జ్ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి $multi-million ఫీజ్ ని చార్జ్ చేస్తూ ఆఫర్ చేస్తూ ఉంటారనమాట. ఆ కంపెనీకి సంబంధించిన సిఇఓ అలెక్స్ వెరీ బిగ్ స్టేట్మెంట్స్ ఏఐ కంపెనీస్ కి అగైనెస్ట్ గా, స్పెషల్లీ ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ చేశారు. డేటా రిలేటెడ్ గా ఏఐ కంపెనీలు సరిగా వ్యవహరించట్లేదని అలా చేస్తున్న కామెంట్స్ తో ఏఐ స్టాక్స్ అన్ని పడ్డాయి. ఎప్పుడైనా ఏఐ కంపెనీలు పడుతున్నాయంటే ఆటోమేటిక్ గా ఇండియాలో ఐటీ కంపెనీలు పెరుగుతుంటాయి. దీంతో పాటు మన ఐటీ కంపెనీలు పెరగడానికి ఇంకొక ప్రధానమైన కారణం, యుఎస్ కి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీ గునింగ్హైమ్ వారు చేస్తున్న కామెంట్స్ చూడండి. ఏఐ ఐటీ సెక్టార్ ని కంప్లీట్ గా నాకౌట్ చేయలేదు. ఐటీ సెక్టార్ ని ఆ లెవెల్లో ఇంపాక్ట్ చేయలేదు. సమ్ ఇంపాక్ట్ ఉంటుంది, బిగ్ ఇంపాక్ట్ ఉండదని ఎలా స్టేట్మెంట్ చేస్తున్నారు. కానీ ఇది ఫస్ట్ టైం వింటున్నావా? మల్టిపుల్ టైమ్స్ వింటున్నదే. ఇది ఎలా ఉంటుందంటే, బాగా పడిపోయినప్పుడు ఐటీ కంపెనీలు, ఇలా బిగ్ కంపెనీ ఒకటి వచ్చి బయటకు వచ్చి, ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ఐటీ కంపెనీలకి ఏం కాదు, కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది, పెద్ద ఇంపాక్ట్ ఉండదు అని ఒక కామన్ స్టేట్మెంట్ చేస్తే చాలు, ఐడీలు మళ్ళీ పెరగడం మొదలవుతాయి కొంత టైం వరకు. ఇది మన రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నదే. చాలా ఐటీ కంపెనీలు ఈ మధ్యకాలంలో ఎక్కువ పడిపోయాయి. సో ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, మీరు ₹100 ఐటీ కంపెనీ ఇప్పుడు ₹50 అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు 50% ఐటీ కంపెనీ పెరుగుతుంది అంటున్నారు. 100ది 50 అయిపోయిందంటే, అంటే 100ది 50 అయిపోయిందంటే 50 నుంచి 50% పెరిగితే అంటే ₹75 కి వెళ్తుంది అని చెప్పడం అంతే. ఇంకా మళ్ళీ 100కి వెళ్తుంది అని కాదు. సో 100 నుంచి 50కి పడింది, మళ్ళీ 100కి వెళ్ళాలంటే 50 నుంచి ఇంకో 50 పెరగాలంటే 100% పెరగాలి. సో కానీ వీళ్ళు మెజారిటీ ఆఫ్ ఐటీ కంపెనీస్, ఐటీ బిజినెస్, నార్మల్ మన ఇండియన్ ఐటీ బిజినెస్ ఉంటున్న అక్కడ చేస్తున్న సేల్స్ ఫోర్స్ కానీ, సర్వీస్ నో కానీ, చెక్ పాయింట్ కానీ, వీళ్ళందరికీ కూడా టార్గెట్ లో వాళ్ళు భారీగా పెంచుతూ ఉండడం ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వాళ్ళు. అక్కడ ఈ కంపెనీలు పెరిగాయి, ఐటీ కంపెనీలు, ఐటీ బిజినెస్ చేస్తున్నవి, ఏ కాకుండా ఉన్నవి, ఏ కంపెనీలు పడ్డాయి. పెలాంటర్ సిఇఓ చేసిన కామెంట్స్ కూడా ఏ కంపెనీలు ట్రాక్ చేయడంలో రీజన్ అవుతుంటే, ఇండియన్ ఐటీ కంపెనీలు పెరగడంలో ఇది ప్రధానమైన పాత్రనైతే పోషించింది. గునింగ్హైమ్ వాళ్ళు చేసిన కామెంట్స్. అండ్ ఫైనలీ గ్లోబల్ గా ఉంటున్న వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. మీకు అమెజాన్ కి సంబంధించిన AWS సర్వీసెస్ తెలుసు కదా, అండ్ మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన అజూర్ సర్వీసెస్ కూడా తెలుసు కదా. ఇవన్నీ యుఎస్ రిలేటెడ్ గా కంపెనీస్ అప్పట్లో భారీగా పడి, అసలు అమెరికా కంపెనీలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేసామని ఎలా గ్లోబల్ గా మార్కెట్ ఉంటున్న రోజుల్లో ఈ ఫేస్బుక్ గురించి, అమెజాన్ గురించి, గూగుల్ గురించి చేసిన వీడియోలు ఉంటాయి మీకు. దాంట్లో బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా ఈ క్లౌడ్ రిలేటెడ్ గా బిజినెస్ ఏంటి, అసలు అమెజాన్ ఎలా సంపాదిస్తుంది, గూగుల్ ఎలా సంపాదిస్తుంది, ఫేస్బుక్ ఎలా సంపాదిస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ వీడియోస్ ఒకసారి గమనించండి. దాంట్లో మీకు నేను చెప్పాను అమెజాన్ కి క్లౌడ్ బిజినెస్ ఎంత ఇంపార్టెంట్, గూగుల్ కి మోస్ట్ ఇంపార్టెంట్, మైక్రోసాఫ్ట్ కి కూడా అజూర్ బిజినెస్, క్లౌడ్ బిజినెస్ ఎంత ఇంపార్టెంట్ అని. దానికి ఇప్పుడు మెటా వాళ్ళ కాంపిటీషన్ వస్తున్నారు. ఇది ఎప్పుడైతే అప్డేట్ చేశారో, అంటే క్లౌడ్ బిజినెస్ లో కూడా మేము ఎంటర్ అవుతున్నాం అని ఎప్పుడైతే చెప్పారో, ఏఐ రిలేటెడ్ గానే స్పెండింగ్ చేస్తున్న వాళ్ళు క్లౌడ్ బిజినెస్ లోకి వస్తున్నారంట. అదొక క్యాష్ కవ్ అనమాట క్లౌడ్ బిజినెస్. సో దాంట్లోకి వస్తున్నారంట. స్టాక్ 9% అయితే పెరిగింది. వెరాజ్ ఇండియన్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇండియాకి జపాన్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ తకాయిచి గారు అయితే వచ్చారు. 3 రోజుల పర్యటన. ఈ 3 రోజుల్లో ఏఐ రిలేటెడ్ గా, మెటల్స్ రిలేటెడ్ గా, ఎనర్జీ రిలేటెడ్ గా డీల్స్ అవుతాయని ఆల్రెడీ కో డెవలప్మెంట్ ప్రాజెక్ట్, ఫస్ట్ డిఫెన్స్ కో డెవలప్మెంట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా డీల్ అయింది, సైన్ అయిందని ఎలా మనకు అప్డేట్స్ వస్తున్నాయి. నరేంద్ర మోడీ గారు వచ్చిన ప్రధానమంత్రిని, జపాన్ యొక్క ప్రధానమంత్రిని మేరా చోటీ బెహన్ అని ఎలా సంబోధిస్తూ తను చేసిన స్టేట్మెంట్స్ కూడా కొంత వాళ్ళ మీడియా మొత్తం సర్క్యులేట్ అయ్యాయి. బట్ టు బి ఫ్యాక్ట్ అది కొన్ని రోజులు ఉంటుంది, పోతుంది. బట్ వాట్ డీల్స్ వీఆర్ మేకింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏఐ రిలేటెడ్ గా, డిఫెన్స్ రిలేటెడ్ గా, మెటల్స్ రిలేటెడ్ గా, ఈవెన్ ఎనర్జీ రిలేటెడ్ గా కూడా డీల్స్ జరుగుతాయని, ఫస్ట్ డిఫెన్స్ కో డెవలప్మెంట్ ప్యాక్ట్ అయిందని ఆల్రెడీ వాళ్ళు ఇండియాతో నెక్స్ట్ కమింగ్ 10 years లో, నెక్స్ట్ డికేడ్ లో వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న, జపాన్ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్వెస్ట్మెంట్
ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో డబల్ చేసుకుంటారని ఇలా చెప్పారు కదా. నెక్స్ట్ డికేడ్ లో $61 బిలియన్ దగ్గరగా ఇండియా రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయని ఇలా అప్డేట్ చేశారు కదా. దాని తర్వాత ఉంటున్న ఈ పర్యటన మంచి డీల్స్ ని కొనసాగిస్తుంటే నెక్స్ట్ 2 రోజులు కూడా ఉంది కాబట్టి కొనసాగిస్తుంటే ఓవరాల్ ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా మంచిదే. వరుస ఐపీఓలో అయితే వస్తున్నాయి. ఇంకొక 6,600 కోట్ల ఐపీఓ కార్ల్స్బర్గ్ బేవరేజెస్ కంపెనీ ఐపీఓకి ఇండియన్ మార్కెట్ లో డబ్బులు రైజ్ చేయడానికి అయితే ఫైల్ చేస్తూ ఉంది. $700 మిలియన్, నియర్లీ 6,600 crores అయితే వాళ్ళు రైజ్ చేస్తారు. ఐటీ కంపెనీలు ఎందుకు పెరిగాయో చూసాం, బట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉంది. పర్టికులర్ బ్యాంక్ రిలేటెడ్ గా ఇది మనం మార్కెట్ అనాలిసిస్ అయ్యాక మాట్లాడుకుందాం. ఇదే ఇవాళ బ్యాంకింగ్ రిలేటెడ్ గా కొంత ప్రెషర్ కారణం. అండ్ ఇవాళ ఎఫ్ఐడిఏ డేటాని మీరు గమనించారంటే ఎన్ఎస్సి లో 289 crore దగ్గరగా బయర్స్ గా ఉంటున్నా, మిగిలిన ఎక్స్చేంజ్ లో కొంత సెల్లర్స్ గా ఉంటుండడం. ఓవరాల్ గా 311 crore దగ్గరగా ఇవాళ ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు. నెట్ సెల్లింగ్ ఇవాళ ఉంది 300 crores, బట్ అది బిగ్ సెల్లింగ్ కాదు, అలా అని బిగ్ నెగిటివ్ గానే చూడలేం. న్యూట్రల్ బేసిస్ తో ఇవాళ ఎఫ్ఐ యాక్టివిటీ ఉందనుకోవచ్చు. అండ్ ఎఫ్ఐఎస్ ఒక నెట్ షార్ట్స్ 90% దగ్గరగా హెవీగానే ఉన్నాయి, అవేమి కవర్ కూడా అవ్వట్లేదు. మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటో మార్కెట్ రిలేటెడ్ గా ఇండియన్ మార్కెట్ పడుతుందని ఎలా థింగ్స్ అని కొంత బెటర్ గా ఉన్నాయి. లెట్స్ సీ వాళ్ళు రాంగ్ అవుతుంటే ఏ రకంగా వాళ్ళ షార్ట్ కవరింగ్ మార్కెట్ ని ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని. సో ఫైనలీ మన ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా కంక్లూడ్ చేసుకుంటే నిన్న వచ్చిన ఆటో సేల్స్ డేటా మనం చూసాం, మాట్లాడుకున్నాం. ఆటో సేల్స్ డేటా బాగుంది. ఇప్పటి వరకు వచ్చిన బ్యాంకింగ్ డేటా కూడా, నేను చూస్తున్న డేటా కూడా బాగుంది. ఒక నెగిటివ్ అప్డేట్ ఉంది, బట్ అది బ్యాంక్స్ అని డిసైడ్ చేయదు, అది కూడా బాగుంది. సో ఆటో బాగుంది, బ్యాంకింగ్ బాగుంది. అండ్ మీరు రీసెంట్ టైమ్స్ లో చూస్తే కన్సంప్షన్ స్పేస్ బానే మూవ్ అవుతుంది. కన్సంప్షన్ రిలేటెడ్ ఉన్న కంపెనీలనే బానే మూవ్ అవుతున్నాయి. ఓన్లీ ఐటీ దారుణంగా పడేసరికి మనకి నిఫ్టీ రిలేటెడ్ గా మూవ్మెంట్ లేదు. సో బ్యాంకింగ్ రిలేటెడ్ గా పెరగడానికి ఆపర్చునిటీ ఉంది బికాస్ ఆఫ్ మంచి వాల్యుయేషన్స్ అండ్ బెటర్ గ్రోత్ ని కానీ పోస్ట్ చేస్తే. ఒకే ఒక కన్సర్న్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఏంటంటే ఎల్నినో కారణంగా పంటల ఇంపాక్ట్ అయితే రైతులను అదే ప్రభావితం చేస్తే వాళ్ళు తీసుకున్న రుణాలు బ్యాంక్స్ రిలేటెడ్ గా ఎన్పిఎస్ ఏమైనా పెరుగుతాయా, అది ఒక కన్సర్న్ ఒకటే ఉంది నాకు. ఇది కానీ ఒకవేళ సబ్సిడీ అయిపోయింది జూలైలో కానీ మంచి వర్షాలే పడ్డాయనుకోండి, చిన్న చిన్న ఇంపాక్ట్ ఉన్న బ్యాంకింగ్ స్టాక్స్ ప్రెసెంట్ ఉన్న వాల్యుయేషన్ కి మంచి లెవెల్సే. కానీ ఇక్కడ పాయింట్ అంతా ఐటీ కానీ స్ట్రాంగ్ గా రికవర్ అయితే మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ ని ఈజీగా దగ్గరలోనే చూస్తుంది. సో ఐటీ పెరుగుతూ దానికి బ్యాంక్స్ స్ట్రాంగ్ వాల్యుయేషన్ సపోర్ట్ నిస్తూ కన్సంప్షన్ థీమ్ కూడా రీసెంట్ టైమ్స్ లో డేటా పరంగా నెంబర్స్ పరంగానే జస్ట్ సెంటిమెంట్స్ పరంగా కాదు బానే ఉంది. కాబట్టి ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా థీమ్ అంతా కొంత బెటర్ అవుతున్నట్లు కనిపిస్తుంది. అన్లెస్ ఏదైనా డిజాస్టర్స్ థింగ్ రేట్ హైక్స్ రిలేటెడ్ గా, వార్ రిలేటెడ్ గా ఆర్ పర్టికులర్ గా ఇండియన్ టార్గెట్ చేస్తూ మళ్ళీ అమెరికా వాళ్ళ స్టేట్మెంట్స్ అయితే తప్పించి మన రిలేటెడ్ గా ఓన్లీ నెగిటివ్ ఏదైనా ఉందా ప్రెసెంట్ రన్ అవుతుంది. ఇంకా మనం గమనిస్తున్నాం దానంటే అది ఎల్నినో కారణంగా ఉంటున్న మాన్సూన్ ఒక ఇంపాక్టే. రెస్ట్ థింగ్స్ అన్ని కూడా చాలా వరకు సార్ట్ అవుట్ అయిపోయి, ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంది. ఇంకా స్లోగా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం, వంట గ్యాస్ ఒక ధరలు తగ్గించడం, దీంతో ఇన్ఫ్లేషన్ కూడా కొంత కూల్ ఆఫ్ అవుతుంది. సో థింగ్స్ అన్ని కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా అయితే కంట్రోల్ లోకి అయితే వచ్చాయి. అండ్ మార్కెట్ ఇవాళ ముగిసిన లెవెల్ చాలా ఇంపార్టెంట్. 100-day మూవింగ్ యావరేజ్ పైనే ముగిసింది, 24,150 పైన. కానీ 24,150 నుంచి 24,200 ఆ పాయింట్ దగ్గర గతంలో చూస్తే మల్టిపుల్ టైమ్స్ అక్కడికి వచ్చి కింద పడిపోవడం చూస్తూ వచ్చాం. దానిపైన ఇమీడియట్ గా 100 లెవెల్స్ దగ్గర ఈ రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ వచ్చి కిందకి వెళ్ళిపోయింది అనమాట. సో 24,300 దగ్గర, 24,400 దగ్గర ఇక్కడికి వస్తున్న ప్రతిసారి కూడా అంటే ఇది చాలా నారో జోన్ అయిపోయింది. ఇక్కడికి వస్తూ ఒక 50-60 పాయింట్లు అటు పెరగడం, మళ్ళీ కింద పడిపోవడం. సో 24,500 పైన ముగిస్తేనే ఈ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న కన్సాలిడేషన్ అంతటిని దాటుకొని ముందుకు వెళ్తున్నట్టు మార్కెట్ ని మనం ఆ లెవెల్లో చూడొచ్చు. 100-day మూవింగ్ యావరేజ్ అబోవ్ అయితే ఉంది. ఒకవేళ కింద పడిపోతుంటే గుర్తుంచుకోండి, రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నదే 23,800. 50-day మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే ఉంది, 23,823-33 దగ్గర ఉన్నట్టుంది. సో అది ఇంపార్టెంట్ గా మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న టోటల్ ఇన్ఫర్మేషన్ ని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకి ఇలా తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ ని పెట్టామనే మీరు అనుకుంటూ ఉంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ పోర్ట్ఫోలియో రిలేటెడ్ ఉంటున్న ఈ స్టాక్ రిలేటెడ్ డేటా గురించి మాట్లాడుకోవాలి. ఇది యాక్చువల్లీ నిన్నే రికార్డ్ చేసింది. నిన్నటి వీడియో ఇది కూడా యాడ్ చేస్తే 42 నిమిషాలకి వెళ్ళిపోయింది అనమాట. ఆల్రెడీ 30 నిమిషాలు దాటుతున్న ప్రతిసారి ఇంత లెంత్ వద్దు తగ్గించండి అంటారు. కాబట్టి 40 నిమిషాలు అంటే ఖచ్చితంగా మన వాళ్ళు ఇబ్బంది పడతారనేలా నేను నిన్న అది తీసేశాను. ఇప్పుడు అది యాడ్ చేస్తాను. మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒకసారి గమనించండి. మీకు ఒక పోర్ట్ఫోలియో స్టాక్ రిలేటెడ్ గా చెప్తే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది మైక్రాన్ కంపెనీ అన్నమాట. ఫేమస్ ఇన్వెస్టర్ మోనిష్ పాబ్రా ఉన్నారా, తను యుఎస్ లో చేసిన పెట్టుబడిలో కొన్ని కంపెనీలో పెడితే అందులో ఈ కంపెనీలోనే యుఎస్ ఎంటైర్ తన పోర్ట్ఫోలియోలో 77% డబ్బులు దీంట్లోనే పెట్టారు. పెద్ద మొత్తంలో పెట్టారు. 6 సంవత్సరాలు హోల్డ్ చేశారు. కానీ 2023లో చార్లీ మంగర్ గారు వారన్ బఫెట్ గారు రిలేటెడ్ ఉంటున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఐడియాని తనకు షేర్ చేస్తుండడం, ఓమో ఇప్పుడు రిస్క్ లోకి వెళ్ళిపోతుందేమో మైక్రాన్ కంపెనీ అని మొత్తం తన ఇన్వెస్ట్మెంట్స్ ని అమ్మేశారు. అమ్మేసింది $64. ప్రెసెంట్ ఉన్నది $1,100. 2023లో అమ్మేస్తే ఈ 2026 ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, ఈ షార్ట్ పీరియడ్ లో 17 రెట్ల దగ్గరగా కంపెనీ పెరిగింది. ఇంతకీ వారన్ బఫెట్ గారు త్రూ చార్లీ మంగర్ గారి ద్వారా మోనిష్ పాబ్రా ఇంపార్టెంట్ ఇన్వెస్టర్ కి చెప్పింది ఏంటో తెలుసా? మెమరీ చిప్ కంపెనీస్ 3 కంపెనీలే ఎక్కువ సర్వైవ్ అవుతున్నాయి ప్రెసెంట్. అంటే ఆలిగోపోలీ నడుస్తుంది. సామ్సంగ్, హైనిక్స్ అండ్ మైక్రాన్, ఈ 3 కంపెనీల్లోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆబ్వియస్లీ వీళ్ళ రిలేటెడ్ గా మనకి మంచి అడ్వాంటేజ్ వస్తుంది కదా. సో కాబట్టి నేను మైక్రాన్ కంపెనీలో పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టేశాను అని చెప్పి మోనిష్ పాబ్రా స్టేట్మెంట్ చేసిన తర్వాత చార్లీ మంగర్ గారు చెప్పింది, ఈవెన్ వారన్ బఫెట్ కూడా కోకో కోలా, పెప్సీ రిలేటెడ్ గా ఏ కంట్రీస్ లో బాటిలర్స్
ఉన్నారో వాటన్నిటిని స్టడీ చేసిన తర్వాత అక్రాస్ గ్లోబ్ చాలా కంట్రీస్ ని స్టడీ చేసిన తర్వాత చాలా కంపెనీస్ అన్నెసరీగా మార్కెట్ షేర్ గెయిన్ అవడం కోసం యుద్ధానికి వెళ్ళలేదు. అంటే యుద్ధం అంటే రియల్ వార్ కాదు, ప్రైజుల్ని తగ్గించేసి మార్కెట్ షేర్ గెయిన్ అవ్వాలని చూడలేదు. రీసెంట్ గా క్యాంపకోలా వాళ్ళు ఏం చేశారు, మార్కెట్ షేర్ ని గెయిన్ అవ్వాలని చిన్న చిన్న బాటిల్స్ ని కూడా తక్కువ రేట్లకు అమ్మేస్తున్నసరికి కోకో కోలా వాళ్ళు, స్ప్రైట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా తగ్గించాల్సి వచ్చింది. అంటే మిగతా కూల్ డ్రింక్ కంపెనీస్ అన్ని కూడా, ఆ బాటిలర్ కంపెనీస్ అన్ని కూడా ధరలను తగ్గించి మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతుండడం ఆ స్టాక్స్ మనకి రీసెంట్ టైమ్స్ లో పెద్ద పెరగలేదు. అందుకే వాళ్ళు కూల్ డ్రింక్స్ నుంచి నాన్ బెవరేజెస్ సెగ్మెంట్ లో కూడా మూవ్ అవుతున్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మార్కెట్ షేర్ గెయిన్ అవ్వాలనే గేమ్ లో కానీ కంపెనీస్ ఎంటర్ అయితే ఆటోమేటిక్ గా వాళ్ళ మార్జిన్స్ తగ్గిపోతాయి. బికాస్ ధరలను తగ్గించి మార్కెట్ షేర్ గెయిన్ అవ్వాలనుకుంటారు, మార్జిన్స్ తగ్గిపోతాయి, అన్నెసరీగా బ్లడ్ బాత్ చూడాల్సి ఉంటుంది. ఈ మెమరీ కంపెనీస్ లో వేటిలో అయితే నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసావో, ఏ కంపెనీ అయినా మార్కెట్ షేర్ గెయిన్ అయ్యే గేమ్ లోకి వెళ్తుందంటే మాత్రం ఇమీడియట్ గా దాంట్లోంచి బయటకు వచ్చాయని ఇలా మోనీష్ పేబ్రాయ్ గారికి చెప్పడం. 2023లో శాంసంగ్ అలాంటి టాక్టిక్స్ ని ప్లే చేస్తుండేసరికి, శాంసంగ్, హైనిక్స్, మైక్రాన్ ఈ 3 కంపెనీలు ఉన్నాయి, అలాంటిదే ప్లే చేస్తుందని వారెన్ బఫెట్ గారి నాలెడ్జ్ ని చార్లీ మంగర్ గారు మోనీష్ పేబ్రాయ్ కి ఇస్తున్న డేటాని కనెక్ట్ చేసుకుంటూ 2023లో తన ఎంటైర్ మైక్రాన్ హోల్డింగ్ ని సెల్ చేశారు. అన్ని సంవత్సరాలు హోల్డ్ చేసిన దానికి స్టాక్ డబుల్ అయింది, కానీ సెల్ చేసిన తర్వాత 17 రెట్లు పెరిగింది అనమాట. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అంతా, రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా తను చెప్పింది ఏంటో తెలుసా, 17 రెట్లు పెరిగింది, ఇప్పుడు నేను రిగ్రెట్ అవుతున్నారా అంటే 1% కూడా రిగ్రెట్ లేదు. బికాస్ నేను ఒక థీసిస్ తో ఎంటర్ అయ్యాను, ఆ థీసిస్ రాంగ్ అవుతుంది, ఇప్పుడు ఏ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ వచ్చింది కాబట్టి స్టాక్ పెరిగి ఉండొచ్చు, ఒకవేళ రాకపోతే డిసప్పాయింట్మెంట్ అక్కడ కనిపించేది. సో ఇప్పుడు నేను ఇలా అయ్యాను కదా అని రేపు పొద్దున్న నా థీసిస్ రాంగ్ అవుతున్నా, నేను అన్నెసరీగా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎంటర్ అయ్యి ఫర్దర్ గా దాంట్లోనే కంటిన్యూ అవుతూ ఉంటే నేను నా క్యాపిటల్ ని లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను ఏ థీసిస్ తో ఎంటర్ అవుతున్నాను అది రాంగ్ అవుతున్నప్పుడు బయటకు కూడా వస్తానని ఇలా తను స్టేట్మెంట్ చేశారు. సో కాబట్టి ఎవరు ఏం చెప్తున్నారని ఎంటర్ అవ్వద్దు కంపెనీస్ లోకి, మీరు ఏది నమ్మి ఎంటర్ అవుతున్నారో దాన్ని మైండ్ లో పెట్టుకోండి, అండ్ దాన్ని కంటిన్యూస్ గా ట్రాక్ చేయండి. కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఎక్కడైనా రాంగ్ అవుతుంది అనుకుంటే ఇనిషియల్ ఎగ్జిట్ మీరు తీసుకోవడం, 10లో 5 స్టాక్స్ లో మీరు తప్పైనా పర్లేదు, కానీ మిగిలిన 5 స్టాక్స్ లో రైట్ అయితే మీ క్యాపిటల్ ప్రొటెక్ట్ అవడమే కాదు, ఫర్దర్ గా మంచి విన్నర్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మీకు ఆ క్యాపిటల్ యూజ్ అవుతుంది. ఆల్వేస్ స్టిక్ టు ద కన్విక్షన్ అండ్ ఐడియా వై మీరు ఆ స్టాక్ లోకి ఎంటర్ అవుతున్నారని. నాకు ఎందుకో ఈ ఇంపార్టెంట్ లాజిక్ స్టాక్స్ లో డబ్బులు పెడుతున్న వాళ్ళకి షేర్ చేయాలనిపించింది. మీకు అది ఐడియా లేదనుకోండి, అంత టైం కూడా లేదనుకోండి, ఇండివిజువల్ స్టాక్స్ జోలికి వెళ్ళొద్దు, మ్యూచువల్ ఫండ్స్ జోలికి వెళ్ళండి, ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, ETF లు ఉంటాయి, దాని గురించి బోల్డ్ వీడియోస్ చేశాను, అవి డెఫినెట్ గా మీకు యూజ్ అవుతాయి. బట్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఫ్రీగా ఉంటున్న టైంలో మీకు మార్కెట్ మీద పెద్ద నాలెడ్జ్ లేదు, పెట్టుబడి చేయాలనుకుంటుంటే ఆ వీడియోలు మీకు హెల్ప్ అవుతాయి, తప్పకుండా వాటిని గమనించండి. సో అర్థమైంది కదా, ఈవెన్ దో మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసినా మనకి దాని థీసిస్ రాంగ్ అయినప్పుడు బయటికి రావడం, మనం వచ్చాక ఏం జరుగుతుంది అనేది తర్వాత విషయం. సడన్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్స్ రావచ్చు, ఇలా ఏ రిలేటెడ్ గా బిజినెస్ రావచ్చు, ఆ రెండింటి క్రైసిస్ లో ఎవాల్వ్ అవ్వచ్చు, లైక్ కోవిడ్ రిలేటెడ్ గా ఎన్విరాన్మెంట్ లో పేటిఎం ఎవాల్వ్ అయినట్టు. సో ఏదో ఒకటి మనకు తెలియని అన్సర్టినిటీ ఉంటున్నది, ఏదో ఒకటి జరగచ్చు, దాంతో కంపెనీలు పెరగచ్చు పడచ్చు. బట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నది ఇండివిజువల్ కంపెనీలు అయితే మాత్రం మన థీసిస్ అండ్ కన్విక్షన్ అదే ప్రైమరీగా చూడాలి, నాట్ స్టాక్ పెరగడం పడ్డం కాదు. ఏ బేసిస్ తో మనం ఎంటర్ అయ్యాం, మేనేజ్మెంట్ ఏం గైడెన్స్ ఇచ్చారు, బిజినెస్ మీద మనకి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అదే నెంబర్స్ లో మీట్ అవుతున్నాయా లేదా, ఇదే మన ప్రైమ్ ఫోకస్. అంతేకాని ఏదో జరిగిన దాంతో స్టాక్ పెరిగిపోయింది కదా అని ప్రతి దానికి మనం అది అప్లై చేస్తే ఏదో ఒకటి జరగచ్చు, 2 జరగచ్చు, అలా పైకి పెరగచ్చు, కానీ ఈ లోపు మిగిలిన వాటిలన్నింటిలో కూడా మన క్యాపిటల్ లాక్ అవడం, మన కళ్ళ ముందే కరిగిపోతూ ఒక ఐస్ ముక్కలాగా అవన్నీ కరిగిపోవడం చూడాల్సి ఉంటుంది. సో ఆల్వేస్ ఇండివిజువల్ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే గుర్తుంచుకోండి, మీరు ఎందుకు ఎంటర్ అయ్యారనేది ఎంత ఇంపార్టెంట్, ఏం రాంగ్ అయితే ఎగ్జిట్ అవ్వాలనేది కూడా ఎంటర్ అవుతున్నప్పుడు మీరు ప్రిపేర్ అవ్వాలి. ప్రతి ఒక్క స్టాక్ ఇన్వెస్టర్ ఇది గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? మీకు అలా అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇవాళ బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా ఉంటున్న ఒక నెగిటివ్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఓవర్సీస్ లో వాళ్ళ రిలేటెడ్ ఒక కేసు ఉందన్నమాట, దాన్ని సెటిల్ చేసుకోవడానికి, అది NMC రిలేటెడ్ గా హెల్త్ లిటిగేషన్, దీన్ని సెటిల్ చేసుకోవడానికి వీళ్ళు ఇప్పుడు 5,700 కోట్లు కట్టాల్సి వస్తుంది. 5,700 కోట్లు అది బ్యాంక్ కి సంబంధించి 5 నెలల ప్రాఫిట్ అన్నమాట. సో దీంతో వీళ్ళ నెట్వర్త్ కూడా 5,700 crore దగ్గరగా పోతుంది. కాబట్టి బ్యాంకు పెద్దదే, 1,30,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉంటుంది, కానీ 5 నెలల ప్రాఫిట్ ఒక్క కేసుతో పోతుంది అనేసరికి స్టాక్ ఇవాళ పడింది. సో $600 million కట్టాలనేలా NMC హెల్త్ రిలేటెడ్ గా వస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ ఇంపాక్ట్ చేసింది. అసలు ఏం జరిగింది, ఎందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు $600 million అంటే సుమారుగా 5,700 కోట్లు ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే, NMC హెల్త్ అనే కంపెనీ ఉందా, అది రీసెంట్ టైమ్స్ లో ఇన్సాల్వెన్సీకి వెళ్ళిపోయిందంటే బ్యాంక్ కరప్ట్ అయిపోయింది. కానీ అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటర్ వీళ్ళు రిలేటెడ్ గా చేస్తున్న ఆరోపణలు ఏంటంటే, వీళ్ళకి ఆ విషయం తెలుసు, వాళ్ళ రిలేటెడ్ గా ఇన్వాయిస్లు, ఫేక్ ఇన్వాయిస్లు అండ్ ఫేక్ బిజినెస్ అన్ని తెలుస్తున్నా వాళ్ళు వీళ్ళ బ్యాంకింగ్ రిలేటెడ్ గా సర్వీసెస్ ని ఫెసిలిటేట్ చేశారని, అంటే విల్లింగ్ గా అర్థమయ్యే స్కామ్ అవుతున్నదే, ఫ్రాడ్ అవుతున్నదే అని తెలిసినా సరే సేవలను అందించారని, ఫ్రాడ్యులెంట్ లోన్ స్కీమ్స్ ని, రిలేటెడ్ పార్టీ రౌండ్ ట్రిప్పింగ్ ట్రాన్సాక్షన్స్ ని NMC ఫౌండర్ రిలేటెడ్ గా BR Shetty రిలేటెడ్ గా తెలిసే ఇచ్చారనేలా బ్యాంక్ ఆఫ్ బరోడా రిలేటెడ్ గా అప్డేట్స్ వస్తూ, అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు కూడా ఈ కేసేం మాకొద్దు, మేము సెటిల్మెంట్ కి వెళ్తాం, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కి వెళ్తాం అనేలా వాళ్ళ 3 నెలల నుంచి 5 నెలల ప్రాఫిట్ ని ఇచ్చేస్తాం అనేలా బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళే వెళ్లారు ముందుకి. ఎవరో వీళ్ళని కట్టమని చెప్పింది ఏం కాదు, వీళ్ళే సెటిల్మెంట్ కి వెళ్లారు. సో ఆ దెబ్బతో బ్యాంక్స్ రిలేటెడ్ గా చిన్న నెగిటివ్ సెంటిమెంట్ డెవలప్ అవుతుంది కదా.
కదా. అయితే ఇవాళ కంపెనీ రిలేటెడ్ గా ఫాల్ అయితే మనం చూసాం. వాట్సాప్ కి కేంద్రం అయితే ఒక చిన్న షాక్ అయితే ఇచ్చింది. ముందు మీరు ఆ యూజర్ నేమ్స్ ఒక రోల్ అవుట్ ని ఆపండి, అసలు ఎందుకు యూజర్ నేమ్స్ తీసుకురావాలనుకుంటున్నారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అనేలా గవర్నమెంట్ అడిగిందని మనకి మల్టిపుల్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అసలు యూజర్ నేమ్స్ తీసుకురావడానికి రీజన్ ఏంటనేలా గవర్నమెంట్ అడుగుతున్నట్టు అండ్ దాని మీద ప్రాపర్ కన్వర్సేషన్ లేకుండా అది రోల్ అవుట్ చేయదనేలా గవర్నమెంట్ చెప్పినట్లయితే కనిపిస్తున్నాయి. బికాస్ దీని కారణంగా ఆన్లైన్ ఫ్రాడ్, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్, స్కామ్స్, ఇంపర్సనేషన్ అటాక్స్ ఇంకా ఎక్కువ అవకాశం ఉందనేలా గవర్నమెంట్ చెప్తున్నట్లు డేటా కనిపిస్తుంది. సో రీసెంట్ గానే మీ యూజర్ నేమ్ ని వాట్సాప్ కి పెట్టుకుంటే అది వెతికి ఎవరైనా మెసేజ్ చేయాలనుకుంటే చేయొచ్చనేలా వీళ్ళు ఒక కొత్త అప్డేట్ ని తెచ్చారు. కానీ ఎవరు పడితే వాళ్ళు చేయొచ్చు అంటే లేదు. మీరు కావాలంటే ఒక పిన్ ని పెట్టుకోవచ్చు. మీ యూజర్ నేమ్ ని ఎంటర్ చేశాక ఒక పిన్ ఉంటుంది, ఆ పిన్ ని ఎంటర్ చేస్తేనే మీకు మెసేజ్ వెళ్తుంది. బట్ అల్టిమేట్ గా యూజర్ నేమ్స్ అనే కాన్సెప్టే ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వరకే చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు వాట్సాప్ లో కూడా ఇది అడ్వాంటేజ్ కంటే కూడా థ్రెట్ ఉండేదానికి ఆస్కారం ఉందనేలానే రీసెంట్ టైమ్స్ లో సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అయితే ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ సాయి పేరెంటల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక ఎక్స్క్లూజివ్ ఓటీసీ మెడిసిన్ రిలేటెడ్ గా సప్లై అగ్రిమెంట్ ని కుదుర్చుకున్నారు. 7.5 ఇయర్స్ కి కుదుర్చుకున్నారు. 1300 crores విలువ చేసే బిజినెస్ ని పొందుతున్నారు. దీని కారణంగా ఆస్ట్రేలియాకి సంబంధించిన లీడింగ్ ఫార్మసీ నెట్వర్క్ కి బిజినెస్ వీళ్ళు అందించబోతున్నారనేలా అప్డేట్స్ చేస్తూ ఉండడమే కంపెనీ వాళ్ళ పెరగడానికి కారణం. కోల్ ఇండియా వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 2831 crores విలువ చేసే ఆర్డర్ బుందేల్ ఖండ్ సౌర ఊర్జా లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఇది ఆల్మోస్ట్ 600 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళకి లభించిన ఆర్డర్ అనేలా అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ గా కూడా వీళ్ళ పైప్ లైన్ ని స్ట్రెంథన్ చేసుకున్నట్లు మనకి కనిపిస్తుంది. థర్మల్ కోలే కాకుండా హీరో మోటో కాప్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో 3200 కోట్లకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని, అందులో పర్టికులర్ గా తిరుపతిలో 750 crores కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ కంపెనీకి సంబంధించిన సెకండ్ గ్లోబల్ పార్ట్స్ ఒక సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారనేలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టెక్స్మాకో రైల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 253 crore 28 lakhs విలువ చేసే ఆర్డర్ జేఎస్డబ్ల్యూ రైల్ లాజిస్టిక్స్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ఆల్సో ఇంకొక ఆర్డర్ సుశీల ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి 98 crores కు సంబంధించిన ఆర్డర్ లభించిందని, 2 ఆర్డర్స్ లభించాయనేలా ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. నెక్స్ట్ సెబీ వాళ్ళు 144 crores కి సంబంధించిన ఒక స్టాక్ రిలేటెడ్ గా పంప్ అండ్ డంప్ స్కామ్ ని క్రాక్ చేశారు. కానీ ఎలా క్రాక్ చేశారనేది విన్నారంటే డెఫినెట్లీ మీరు షాక్ అవుతారు. ఎందుకంటే డిజిటల్ ఎవిడెన్స్ ని యూజ్ చేసి క్రాక్ చేశారు. ఎయిర్లైన్ ఒక బుకింగ్స్ అంటే ఫ్లైట్ టికెట్స్ ఒక బుకింగ్స్ ని యూజ్ చేసి వాట్సాప్ చాట్స్ ని, ఫుడ్ డెలివరీ ఆర్డర్స్ ని, కాల్ రికార్డ్స్ ని, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ని, లొకేషన్ డేటాని వీటన్నిటిని సేకరించి ఆపరేటర్స్ దగ్గర నుంచి వాటన్నిటిని లింక్ చేసి స్టాక్ రిలేటెడ్ గా ఉన్న పంప్ అండ్ డంప్ రాకెట్ ని వీళ్ళు రివీల్ చేశారని, 5 కంపెనీస్ లో జరిగిన పంప్ అండ్ డంప్ రిలేటెడ్ గా యాక్టివిటీని వీళ్ళు క్రాక్ చేసినట్టు, ఇందులో అక్రాస్ 226 ఎంటిటీస్ ఇన్వాల్వ్ అయ్యాయని, కాబట్టి వాళ్ళ మీద ఆ డబ్బులు రిలేటెడ్ గా తీసుకోవడమే కాదు 48 crore దగ్గరగా మానిటరీ పెనాల్టీని వేస్తూ స్టాక్ మార్కెట్ నుంచి మల్టిపుల్ ఇయర్స్ బ్యాన్ చేస్తున్నట్లు అప్డేట్ అయితే చేశారు. ఇంతకీ ఏ స్టాక్ లో జరిగింది పంప్ అండ్ డంప్ అంటే మీరు వినే ఉంటారు ఈ కంపెనీల పేర్లు కూడా. మయూరియా ఉద్యోగ్, 7NR రీటైల్, డార్జిలింగ్ రోప్వే, జీబీఎల్ ఇండస్ట్రీస్, విశాల్ ఫ్యాబ్రిక్స్ పంప్ చేసి రీటైలర్స్ ప్రాఫిట్ ని ఎగ్జిట్ అవుదాం అనుకునే లోపు పెద్దవాళ్ళు ఎగ్జిట్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 200 కంపెనీల దగ్గరగా పనిచేశాయంట ఈ మ్యానిపులేషన్ లో. ఎస్ఎంఎస్ దగ్గర నుంచి యాడ్ చేయడం వరకు అన్నిటిని వాడి పంప్ చేశారని, రీటైలర్స్ నమ్మి దీంట్లో పెట్టుబడులు చేశారని, దాని తర్వాత పెద్దవాళ్ళు ఎగ్జిట్ అవడం చాలా మంది రీటైలర్స్ ట్రాప్ అయ్యారని, దానికి కారణంగా వీళ్ళు 144 కోట్ల దగ్గరగా డబ్బులు సంపాదించారని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీంట్లో ఒక కీ మైండ్, మాస్టర్ మైండ్ ఒక పేరు కూడా వినిపిస్తుంది. బట్ ఎనీవే ఇలాంటి స్కామ్స్ రెగ్యులర్ గా జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా సరే మీరు ఫస్ట్ కన్విక్షన్ తో ఉంటేనే చేయండి. ఎక్కడో మెసేజ్లు చూసో, యూట్యూబ్ వీడియో చూసో, ఆర్ ఎక్కడైనా పోస్ట్ చేయడం చూసో దయచేసి ఒక ఇండివిజువల్ స్టాక్ లో మాత్రం బ్లైండ్ గా డబ్బుల్ని పెట్టద్దు. నెక్స్ట్ ఐటీసీ వాళ్ళు సాఫ్ట్ డ్రింక్స్ లోకి ఎంటర్ అవుతున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో వీళ్ళ పోర్ట్ఫోలియోలోకి మోర్ బెవరేజెస్ ని యాడ్ చేయబోతున్నారని, స్పెషల్లీ ప్రీమియం ఫిజీ డ్రింక్ సెగ్మెంట్ లోకి వీళ్ళు ఎంటర్ అవబోతున్నట్టు విత్ బీ న్యాచురల్ కోకోనట్ కోలా, ఐటీసీ కూడా ఈ స్పేస్ లోకి ఎంటర్ అవబోతున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కాన్కార్ రిలేటెడ్ గా ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు, ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు జూన్ 30 తేదీన 44 లక్షల షేర్ల దగ్గరగా యాడ్ చేసుకొని గతంలో ఉన్న వాళ్ళ వాటాని పెంచుకున్నట్లయితే డేటాను అయితే అప్డేట్ చేస్తున్నారు. గతంలో 4.66% వాటా ఉండేది, ఇప్పుడు 5.24% వాటాకి పెరిగింది. ఆల్మోస్ట్ 0.6 దగ్గరగా పర్సెంటేజ్ 44 లక్షల షేర్లని రీసెంట్ గా కొంటున్నట్లు కనిపిస్తుంది. హెచ్ఈసీ ఇన్ఫ్రా వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి ఒక వర్క్ ఆర్డర్ లభించింది బీపీసీఎల్ వాళ్ళ దగ్గర నుంచి 48 కోట్లకు సంబంధించిన వర్క్ ఆర్డర్ ఇది. బట్ ఈ హెచ్ఈసీ ఇన్ఫ్రా ఒక మార్కెట్ క్యాపిటల్ 150 కోట్లు, చిన్న కంపెనీ, ఇంట్రెస్టింగ్ ఆర్డర్. క్రాంప్టన్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు సోలార్ ఫోటో వోల్టెక్ వాటర్ పంపింగ్ రిలేటెడ్ గా 29 crore 77 lakhs విలువ చేసే ఆర్డర్ ని గెలుచుకున్నారని ఫ్రమ్ ఎంఎస్ఈడిసిఎల్ దగ్గర నుంచి, మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నట్టు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్బిసిసి వీళ్ళకి 955 crore 13 lakhs విలువ చేసే ఆర్డర్, వర్క్ కాంట్రాక్ట్ ఆర్డర్ డ్యూరింగ్ ఈ Q1 FY27 లో లభించిందని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. నెక్స్ట్ బొరానా వీవ్స్ కంపెనీ ఉంది కదా, వీళ్ళకి
PLA స్కీమ్ లో భాగంగా అప్రూవల్ అయితే లభించింది ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ దగ్గర నుంచి. సో దీంతో ఈ అప్డేట్ తో స్టాక్ ఇవాళ కొంత పెరిగింది, బికాస్ PLA స్కీమ్ లో వీళ్ళకి నెక్స్ట్ బెనిఫిట్స్ ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి. అండ్ జూన్ కి సంబంధించిన నిన్న మాట్లాడుకున్న ఆటో సేల్స్ కాకుండా ఫర్దర్ ఆటో సేల్స్ డేటా అయితే అప్డేట్ అయింది. మోస్ట్ ఆఫ్ ద ఆటో సేల్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే బీట్ చేస్తున్నాయి. వెరీ ఫోర్స్ మోటార్స్, బజాజ్ ఆటో అండ్ ఈవెన్ TVS మోటార్స్ కూడా. నెక్స్ట్ టాటా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ పెరిగింది కదా, కారణం అంటే లాస్ట్ 2 సంవత్సరాల్లో ఇవాళ పెరిగిందే హైయెస్ట్ అనమాట వన్ డే లో. దీనికి కారణం ఏంటంటే 2021లో వీళ్ళు టెనెకో వాళ్ళతో కొలాబరేట్ అయ్యారనమాట. వాళ్ళకి సంబంధించిన బార్డర్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రియారిటీస్ రిలేటెడ్ వీళ్ళు కొలాబరేషన్ 2021లోనే అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ కొలాబరేషన్ ని ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేయబోతున్నట్టు, ఇందులో భాగంగా $100 మిలియన్ దగ్గరగా టెనెకో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారనే అప్డేట్స్ వస్తుండడం టాటా టెక్నాలజీస్ రిలేటెడ్ గా ఇవాళ స్టాక్ ఎగ్జైట్ అయింది. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 3 lakh crore బిజినెస్ మైల్ స్టోన్ ని క్రాస్ చేశారనేలా అప్డేట్ చేస్తుండడం, విత్ 16% గ్రోత్ ఇన్ డిపాజిట్స్, స్ట్రాంగ్ బిజినెస్ రిలేటెడ్ గా డేటా వీళ్ళు పబ్లిష్ చేస్తుండేసరికి స్టాక్ ఇవాళ పెరిగింది. ఆల్సో బాజార్ స్టైల్ వాళ్ళ సేల్స్ డేటాను పబ్లిష్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ డేటా, రెవెన్యూ 29% గ్రో అవుతూ సేల్స్ పర్ స్క్వేర్ ఫీట్ 2% గ్రో అవుతున్నా, టోటల్ నెంబర్ ఆఫ్ స్టోర్స్ 19% ఇంప్రూవ్ చేసుకుంటూ టోటల్ రెంటల్ ఏరియాని కూడా 22% ఇంప్రూవ్ చేసుకున్నారు. ఓవరాల్ ఎక్స్పెక్టేషన్స్ కంటే నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.